తిరుమల శ్రీవారి మహాప్రసాదమైనటువంటి లడ్డు కల్తీ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మ పరిరక్షణ పేరుతో ఆయన ప్రాయశ్చిత్త దీక్ష తీసుకొని తిరుమలకు చేరుకొని అక్కడ ప్రాయశ్చిత్త దీక్షను విరమింపజేస్తూ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలంటూ ఆయన కోరుతూనే సనాతన ధర్మం మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసిన వారి మీద కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు తమిళనాడుకి చెందినటువంటి డిఎంకే నేతలు కొంతమంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడం, డిఎంకే నేతలు పవర్ స్టార్ గారిని టార్గెట్ చేయడంతో అన్నా డిఎంకే నేతలు పవర్ స్టార్ గారికి సపోర్ట్ చేయడం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ఎంకే రావు గారు. సార్ నమస్తే సార్. నమస్తే సార్, సనాతన ధర్మ పరిరక్షణ బోర్డుని ఏర్పాటు చేయాలి అంటూ పవన్ కళ్యాణ్ గారు డిమాండ్ చేశారు. అలాగే ఆయన ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టి విరమించే రోజు ఆయన సనాతన ధర్మం మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసిన వారి మీద విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలోనే ఉదయనిధి స్టాలిన్ మీద ఆయన వ్యాఖ్యలు చేశారనుకొని చాలా మంది డిఎంకే నేతలు కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద విరుచుకుపడుతున్నటువంటి నేపథ్యంలోనే డిఎంకే నేతలకి షాక్ ఇచ్చేలాగా అన్నా డిఎంకే నేతలు ఇప్పుడు ఈ అంశంలో, ఈ వివాదంలో పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఏంటి సార్, దీన్ని ఎలా చూడాలి? ఏం జరుగుతుంది అసలు తమిళ రాజకీయాల్లో? ముందుగా సనాతన ధర్మం లేదా హిందూ ధర్మం ఏదన్నా కానివ్వండి, మన ధర్మం ఏదన్నా కానివ్వండి, దానికి లడ్డుకి సంబంధం లేదు. ఎందుకంటే సనాతన ధర్మం ఎప్పటి నుంచి ఉన్నది? వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం కొన్ని వేల సంవత్సరాల నుంచి సనాతన ధర్మం ఉన్నది. వేదకాలం నుంచి అని కొంతమంది చెప్తారు. రకరకాలుగా దానికి నిర్దిష్టమైనటువంటి కాలం అనేది ఎవరు ఏమీ చెప్పరు. కానీ ఏదో సనాతన ధర్మం అనేది ఉంది వేల సంవత్సరాలు. మరి వేల సంవత్సరాల నాడు లడ్డు ఉందా? వేల సంవత్సరాల నాడు వెంకటేశ్వర స్వామి ఆలయమే లేదు కదా. వెంకటేశ్వర స్వామి ఆలయమే లేదు. మరి ఆలయం లేనటువంటి ఆలయంలో కూడా లడ్డు అనేటువంటిది ఈ మధ్య వచ్చినటువంటిది తప్ప ప్రసాదంగా లడ్డుకిను సనాతన ధర్మానికి సంబంధం లేదు. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు అసందర్భంగా, నేను మళ్ళా చెప్తున్నా, అసందర్భంగా సనాతన ధర్మాన్ని గురించి ఆయన ఏదైనా చెప్పదలుచుకుంటే చెప్పుకోవచ్చు. కానీ లడ్డు సందర్భంలో ఆయన ఎందుకు తీసుకొచ్చారనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి చర్చ. నాకు అర్థమైన మేరకు ఎందుకు అంటే, విజయవాడ వరదల్లో ఆయన పాల్గొనలేదు. ఆయన ఎక్కడ సహాయ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. ఎందుకు పాల్గొనలేదు అంటే, నేను వస్తే జనం వస్తారని చెప్పేసి చెప్పాడు. అది హాస్యాస్పదం. మునిగిపోయినటువంటి జనం ఇళ్ళు అన్ని కోల్పోయి ఉన్నటువంటి వాళ్ళట ఈయన చూడటానికి వస్తారట. అది ఒక పిచ్చి ఊహ. అది ఎవడొస్తాడు? ఇల్లు సంరక్షించుకుంటాడా, ప్రాణాలను కాపాడుకుంటాడా, లేకపోతే పవన్ కళ్యాణ్ ఆయన వచ్చాడని చెప్పేసి పోలోమంటూ వస్తారా? అప్పుడు మొత్తం చంద్రబాబు నాయుడే అన్ని చక్రం తిప్పి ఆయనకి పెద్ద ఎత్తున పేరు వచ్చింది మీడియాలో కానీ వెళ్ళా. అందుకని ఇప్పుడు ఇదొక మంచి అవకాశం దొరికింది లడ్డు ఆహారం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు దాన్ని సనాతన ధర్మానికి ముడిపెట్టి చేశారు. ఎస్, ఒకవేళ ఉంటే ఆయనకి అభిప్రాయం ఉంటే ఉండొచ్చు, దాన్ని ఎవరు కాదనలేదు. కానీ ఆ సనాతన ధర్మాన్ని వ్యతిరేకించే వాళ్ళని విమర్శించడానికి ఈయనకున్నటువంటి రైట్ ఏమిటి? ఉదయనిధి స్టాలిన్ కావచ్చు, లేకపోతే ఇంకోళ్ళు ప్రకాష్ రాజ్ కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, సనాతన ధర్మం మీద విమర్శలు చేసిన వాళ్ళు పవన్ కళ్యాణ్ పుట్టక ముందే ఉన్నారనేటువంటి విషయం ఆయనకు తెలుసా? సనాతన ధర్మాన్ని వ్యతిరేకించినటువంటి వాళ్ళు. అంబేద్కర్ సనాతన ధర్మాన్ని వ్యతిరేకించాడు, మనుస్మృతి గ్రంథాన్ని తగలబెట్టాడు. దానికి వ్యతిరేకంగా ఎంత చర్చ నడిచిందో పవన్ కళ్యాణ్ నేనేదో ఇన్ని లక్షల పుస్తకాలు చదివానని చెప్పేసి చెప్తాడు. మరి ఎక్కడ ఆ చరిత్ర ఆయనకి తెలియదా? ఏదో సనాతన ధర్మ పరిరక్షకుడుగా, ఇప్పుడు సినిమాలో ఉంది పాట, కొత్త దేవుడండి అని ఒక పాట ఉంది. ఆ విధంగా సనాతన ధర్మ పరిరక్షకుడుగా ఆయన ఇప్పుడు వచ్చి దాన్ని విమర్శించిన వాళ్ళందరి మీద బస్తీ మీద సవాల్ అని అంటే ఎవరు ఊరుకోరు. ఎందుకంటే ఎవరి అభిప్రాయాలు వాళ్ళే. మీ అభిప్రాయం మీరు చెప్పారు. ఉదయనిధి స్టాలిన్ అభిప్రాయం ఆయన చెప్పాడు. సనాతన ధర్మం అంటే ఒక డెంగ్యూ లాంటిది, దాన్ని నిర్మూలించాలి అని చెప్పాడు. ఇంకోళ్ళు చెప్తారు. మరి అంబేద్కర్ మీద ఇప్పుడే ఉన్నాయి మాట్లాడగలరా? అంబేద్కర్ మీద మాట్లాడమనండి. పవన్ కళ్యాణ్కి నిజంగా దమ్ము ధైర్యం ఉంటే
ఆ విరుచుకుపడినటువంటి తీరు చూస్తే ఆ వరాహి సభలో అంబేద్కర్ మీద కామెంట్ చేయమనండి. సనాతన ధర్మాన్ని వ్యతిరేకించినటువంటి ప్రముఖుడు కదా భారతదేశంలో, అందరికీ తెలిసినటువంటి ప్రముఖుడు కదా. అందువలన ఎవ్వరు టాలరేట్ చేయరు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కావచ్చు, జనసేన కావచ్చు, హీరో కావచ్చు. అందుకని ఉదయనిధి స్టాలిన్ కూడా ఆయన కూడా ఆయనే డిప్యూటీ సీఎం, ఈయన డిప్యూటీ సీఎం. రెండోది, ఒకవేళ బహిరంగంగా కామెంట్స్ చేస్తే రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్నటువంటి సంబంధాలకి ఏమైనా దెబ్బ తగులుతుందా అనేటువంటి విషయంలో జాగ్రత్తగా పడి నేను తర్వాత స్పందిస్తానని చెప్పేసి ఆయన చాలా మెచ్యూరిటీని ప్రదర్శించాడు ఉదయనిధి స్టాలిన్. ఎందుకంటే రెండు రాష్ట్ర ప్రభుత్వాలు పక్కనే ఉన్నాయి. పక్కన ఉన్నప్పుడు మరి ఇష్టం వచ్చినట్టు నోరు బారేసుకుంటే, ఈయన బారేసుకున్నట్టు ఆయన బారేసుకుంటే అది తేడా వస్తుంది కదా. అందుకని దాని మీద ఈ ఒక లాయర్, డిఎంకే లాయర్ ఒక ఆయన కోయంబత్తూరులోనే ఎక్కడో కేసు నమోదు చేశాడు అంటున్నారు. ఇవన్నీ ఎక్కడైనా ఏం జరుగుతాయి ఏంటనేది ఒకటి. ఇక ఈ సమయంలో అన్నా డిఎంకే ఏదో ఇన్న వచ్చి మన పవన్ కళ్యాణ్ గారిని ఆదుకుంటుంది అని ఎవరైనా అనుకుంటే అంతకంటే పిచ్చితనం మరొకట్లేదు. ఎందుకు అంటే తమిళనాడు రాజకీయాల్లో డిఎంకే అయినా అన్నా డిఎంకే అయినా ఈ మనుధర్మానికి, హిందుత్వకి, లేకపోతే దీనికి వ్యతిరేకంగా హేతువాద దృష్టితో పుట్టినటువంటి పార్టీలే రెండు. అంతే తప్ప మా అన్నా డిఎంకే హిందూ మత పార్టీ కాదు. బీజేపీతో చేతులు కలుచుకొని అది దెబ్బతిన్నది. సరే, అందులో ఒక ముక్క విడిపోయి బీజేపీతో ఉంది, ఇంకొక ముక్క బీజేపీకి వ్యతిరేకంగా ఉంది. అందువలన తమిళనాడు రాజకీయాలకు వచ్చేసరికి హేతువాదము, లేకపోతే ఇవి డిఫరెంట్ రాజకీయాలు. అందుకని ఏదో పవన్ కళ్యాణ్కి అన్నా డిఎంకే వాళ్ళు వచ్చి ఏదో బ్రహ్మరథం పడతారు, లేదా ఈయనెళ్ళి అక్కడ ఏం చేస్తారు, ఏం చేసేదేం ఉండదు. పవన్ కళ్యాణ్కి తెలుగు రాష్ట్రమైన హైదరాబాద్ లోనే ఆయనకి స్థానం లేదనేటువంటిది రుజువైంది కదా ఎన్నికల్లో. అటువంటిది తమిళనాడు రాష్ట్ర అధికారంలో ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రిని విమర్శించి ఈయన వెళ్ళి అక్కడ ఏమన్నా రాజకీయాలు చేస్తాడంటే తమిళ ప్రజలు కానీ లేదా తమిళనాడు రాష్ట్రం కానీ అంత తేలిగ్గా వదిలిపెట్టరు అనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. సార్, మీరు కరెక్ట్. అంటే మీరు అన్నదాని ప్రకారంగా చూసుకుంటే ఏంటి నిజంగా జనసేనాని పవన్ కళ్యాణ్ గారు తమిళ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారా? అందుకే టార్గెట్ గా చేసుకొని మరి ఉదయనిధి స్టాలిన్ మీద సనాతన బాణాన్ని వదిలేరా అంటే ఏం చెప్తారు? అంటే కొంతమంది ఇటువంటి ఆరోపణలు కూడా చేస్తూ ఉన్నారు. ఇటువంటి ప్రచారం కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే నిజంగా తమిళ రాజకీయాల్లోకి వెళ్లేందుకు పవన్ కళ్యాణ్ గారు ఆసక్తి చూపిస్తున్నారు. అందులో భాగంగానే ఉదయనిధి స్టాలిన్ మీద సనాతన బాణాన్ని ఆయన ఎక్కుపెట్టి వదిలేరా అంటే ఏం చెప్తారు? మొత్తంగా దక్షిణాదినే మత రాజకీయాలని జనం అంగీకరించరు. కొంతమేరకు ఎక్కడైనా కొంతమంది వ్యక్తులు ఉంటే ఉండొచ్చు తప్ప బీజేపీ ఉత్తరాదిలో చేసినటువంటి మత రాజకీయాన్ని దక్షిణాదిలో చేస్తే అంగీకరించలేదు. ఇప్పటి వరకు సక్సెస్ కాలేదు కదా, దానికి ఫలితాలు రాలేదు కదా. అలాంటిది కొత్త భక్తుడు పంగనామాలు ఎక్కువ అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు జై బజరంగ బలి సనాతనం అంటే తమిళనాడులో ఉన్నటువంటి జనం అంతా పొలమంటూ ఇనవైపు వస్తారా? వెళ్ళమనండి, వెళ్ళి అక్కడికి వెళ్ళి ఒక బహిరంగ సభ పెట్టి మాట్లాడమనండి, తెలుస్తుంది ఆయనకి. కానీ ఇప్పుడు ఎవరికైనా కొన్ని హద్దులు ఉంటాయి, రెడ్ లైన్స్ అంటాం కదా, రెడ్ లైన్స్ దాటకూడదు. సీతగీత దాటితే ఏమైందో మనం చూసాం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ అయినా, ఉదయనిధి స్టాలిన్ అయినా, లేకపోతే ఇంకెవరైనా కావచ్చు, వాళ్ళకి కూడా కొన్ని హద్దులు ఉంటాయి. ఆ హద్దులు దాటితే ఏమవుతుందంటే ఆభాస్ పాలవుతారు. అటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ తెచ్చుకోకూడదు అని ఆయనకి నేను సలహా ఇస్తున్నాను. లేదు, నేను బస్తీ మీద సవాల్ వెళ్తాను, ఎక్కడికైనా వెళ్తానంటే దానికి తగినటువంటి ప్రతిఘటన కూడా ఎదురవుతుంది. ఎందుకంటే గతంలో సనాతన ధర్మం పేరుతోటి ఊరేగినటువంటి వాళ్ళందరికీ ప్రతిఘటన ఎదురైంది. ముఖ్యంగా తమిళనాడులో పెరియారు ఉద్యమం ఇవన్నీ ఆయనకి మరి తెలుసో తెలియకో తెలియదు కానీ, అందువలన మనం వెళ్ళకూడని చోటుకి వెళ్ళటం, అనువుగాని చోట అనే పద్యం ఉంది కదా, ఆ విధంగా అధికులం అనరాదు, అనుగుమైన చోట అధికులం అనరాదు అన్నట్టుగానే ఒకవేళ తమిళనాడు కనుక ఈయన వెళ్ళి ఇటువంటి ప్రసంగాలు చేస్తే అక్కడ తగినటువంటి గుణపాఠం నేర్చుకొని తిరిగి వస్తాడనేది నేను ఈ సందర్భంగా చెప్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.